ఇండియన్ పాలిటీ తాజా సమాచారం. 75వ రాజ్యాంగ 75వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు 2024. రాజ్యాంగ సభ 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించగా, 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. భారత రాజ్యాంగ దినోత్సవం అనేది 1950ల నుంచి జరుపుకోవడం లేదు. దేశ ప్రజలలో రాజ్యాంగ విలువల పట్ల అవగాహనను పెంపొందించడానికి సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ప్రతి ఏటా నవంబర్ 26ని జాతీయ న్యాయ దినోత్సవంగా నిర్వహించేది. అయితే ఈ దినోత్సవాన్ని 2015లో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 120వ జయంతి సందర్భంగా రాజ్యాంగ దినోత్సవం లేదా సంవిధాన్ దివాస్గా ప్రతి ఏటా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 2024 నవంబర్ 26వ తేదీ నాటికి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక వెబ్సైట్ constitution75.comను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అందులో రాజ్యాంగ పరిషత్ చర్చలు, నివేదికలు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా నవంబర్ 26న నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో సంస్కృతం, మైథిలి భాషల్లో రాజ్యాంగం ప్రతులతో పాటు ఒక స్మారక నాణ్యాన్ని, ఒక స్టాంపును విడుదల చేశారు. రాజ్యాంగంలోని చిత్రాలకు అంకితం చేసిన ఒక బుక్లెట్తో పాటు మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్గా ఏ గ్లింప్, మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏ గ్లింప్స్, మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ ఇట్స్ గ్లోరీ అనే 2 గ్రంథాలను కూడా ఆవిష్కరించారు. భారతదేశ తొలి రాజ్యాంగ మ్యూజియం సోనిపట్, హర్యానాలోని ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో భారతదేశ తొలి రాజ్యాంగ మ్యూజియంను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించారు. 75వ భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భాన్ని 75వ భారత రాజ్యాంగ దినోత్సవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ మ్యూజియంను ఏర్పాటు చేశారు. ఈ మ్యూజియంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ ఒరిజినల్ ఎడిషన్, రాజ్యాంగ ప్రతిను రూపొందించడానికి దాదాపు 5 ఏళ్లు పట్టింది. ఇందులో రాజ్యాంగ నిర్మాతల సంతకాలను కూడా పొందుపరిచారు. ప్రేమ్ బిహారీ నారాయణ్, రైజాదా రాయాగా కాలిగ్రఫీ, నందలాల్ బోస్ మరియు ఇతర కళాకారులు ఒరిజినల్ టెక్స్ట్ను చిత్రించారు. ఎకోస్ ఆఫ్ లిబర్టీ కుడ్య చిత్రం రాహుల్ గౌతమ్ అనే కళాకారుడు గీసిన ఈ కుడ్య చిత్రం రాజ్యాంగ వ్రాతపత్రుల్లోని అంశాలను ఆధునిక రూపకల్పనతో మిళితం చేస్తుంది. ఐఐటి మద్రాస్ మరియు సెంటర్ ఆఫ్ టెక్నికల్ నిపుణుల సహకారంతో మ్యూజియం ఏర్పాటైంది. భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగ పరిషత్ రూపొందించిన భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ ఆమోదించింది. 1950 జనవరి 26 నుండి అమల్లోకి వచ్చింది. అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. రాజ్యాంగ రచనకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు సమయం పట్టింది. రాజ్యాంగం రచించినప్పుడు రాజ్యాంగంలో 395 నిబంధనలు, 22 భాగాలు, 8 షెడ్యూళ్లు కలవు. భారత 15వ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా సంజయ్ మూర్తి. భారతదేశ 15వ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్గా తెలుగు అధికారి కొండ్రు సంజయ్ మూర్తి 2024 నవంబర్ 21న ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లోని గణతంత్ర మండపంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. కాగ్గా బాధ్యతలు చేపట్టిన తొలి తెలుగు అధికారిగా సంజయ్ మూర్తి రికార్డుకెక్కారు. ప్రస్తుతం కాగ్గా కొనసాగుతున్న గిరీష్ చంద్ర ముర్ము పదవీ కాలం నవంబర్ 20, 2024తో ముగిసింది. ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సంజయ్ మూర్తి 1964 డిసెంబర్ 24న జన్మించారు. మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. 1989 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్గా హిమాచల్ ప్రదేశ్ కేడర్కు ఎంపికయ్యారు. ఎక్కువ కాలం హిమాచల్ ప్రదేశ్లో, ఆ తర్వాత కేంద్ర సర్వీసుల్లో సేవలు అందించారు. 2021 సెప్టెంబర్లో జాతీయ ఉన్నత విద్యా మండలి కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. సంజయ్ మూర్తి ప్రతిభను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనను ప్రతిష్టాత్మక
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ పదవిలో నియమించింది. ఈ పదవిలో నియమితులైన అధికారులు గరిష్టంగా 6 ఏళ్ల వరకు లేదా 65 ఏళ్ల వయసు వచ్చేదాకా పనిచేయవచ్చు. 51వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సంజీవ్ ఖన్నా. సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా 2024 నవంబర్ 11న రాష్ట్రపతి భవన్లో ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం స్వీకారం చేయించారు. జస్టిస్ ఖన్నా 6 నెలల పాటు సీజేఐగా కొనసాగుతారు. ఆయన పదవీ కాలం 2025 మే 13న ముగియనుంది. ప్రస్తుతం సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ 2024 నవంబర్ 10న పదవీ విరమణ చేశారు. ఆయన సిఫారసు మేరకు నూతన సీజేఐగా జస్టిస్ ఖన్నాను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం 2024 అక్టోబర్ 24న నోటిఫికేషన్ జారీ చేసింది. జస్టిస్ చంద్రచూడ్ తర్వాత సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి ఖన్నాయే. సుప్రీంకోర్టులో సీనియర్ మోస్ట్ న్యాయమూర్తిగా ఉన్నవారే తదుపరి సీజేఐ కావడం పరిపాటి. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల రిటైర్మెంట్ వయసు 65 ఏళ్లు. జస్టిస్ సంజీవ్ ఖన్నా న్యాయ కోవిదునిగా పేరొందారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పలు చారిత్రాత్మక తీర్పులు వెలువరించారు. ఈవీఎంలు సురక్షితమైనవి అని, బూత్లో ఆక్రమణ, బోగస్ ఓటింగులకు చెక్కు పెడతాయని స్పష్టం చేయడమే కాక ఎన్నికల్లో వాడకాన్ని సమర్థిస్తూ తీర్పు ఇచ్చారు. వీవీప్యాట్ల ద్వారా ఈవీఎం ఓట్లను 100% వెరిఫై చేయాలంటూ దాఖలైన కేసును కొట్టివేసిన ఆ ధర్మాసనానికి ఆయనే సారథి. ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమైనదంటూ తీర్పు వెలువరించిన 5 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ ఖన్నా సభ్యులు. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ 2019లో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించిన 5 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో కూడా ఆయన ఉన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో జైలు పాలైన ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు లోక్సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. జస్టిస్ ఖన్నా 1960 మే 14న జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్ లా సెంటర్లో న్యాయశాస్త్రం అభ్యసించారు. 1983లో ఢిల్లీ బార్ కౌన్సిల్ సభ్యునిగా నమోదు చేసుకున్నారు. తీస్ హజారీ జిల్లా కోర్టులో న్యాయవాదిగా కెరీర్ మొదలుపెట్టారు. అనంతరం ఢిల్లీ హైకోర్టుతో పాటు పలు ట్రిబ్యునల్లో న్యాయవాదిగా పలు ప్రతిష్టాత్మక కేసులను వాదించి సమర్థునిగా పేరు తెచ్చుకున్నారు. 2005లో ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, ఏడాది అనంతరం శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019 జనవరి 18వ తేదీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ఏ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయకుండానే నేరుగా ఈ ఘనత సాధించిన అతి కొద్ది మందిలో ఒకరిగా నిలిచారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఆర్ ఖన్నాకు ఆయన మేనల్లుడు 1973లో కేశవానంద భారతి కేసులో మౌలిక నిర్మాణ సిద్ధాంతానికి సంబంధించి చారిత్రాత్మక తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా సభ్యుడు. ఎమర్జెన్సీ వేళ పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛ, జీవించే హక్కు వంటి ప్రాథమిక హక్కులను కూడా సస్పెండ్ చేయవచ్చంటూ 1976లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వెలువరించిన తీర్పుతో విభేదించిన ఏకైక సభ్యునిగా ఆయన సుప్రసిద్ధులు. ఈ కారణంగా తనను కాదని జూనియర్ను సీజేఐగా నియమించడంతో న్యాయమూర్తి పదవికి రాజీనామా చేశారు. సుప్రీంకోర్టు కొత్త జెండా చిహ్నాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి. జిల్లా న్యాయ వ్యవస్థపై 2024 సెప్టెంబర్ 1న సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరిగిన జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత సుప్రీంకోర్టు యొక్క కొత్త జెండా చిహ్నాన్ని ఆవిష్కరించారు. మహిళలపై అత్యాచారం, హత్య వంటి హేయమైన నేరాల విషయంలో తీర్పులు ఇవ్వడంలో కోర్టులు ఎంతమాత్రం జాప్యం చేయొద్దని ముర్ము స్పష్టం చేశారు. కొత్త జెండా ప్రాముఖ్యత, నీలం రంగు అశోక చక్రం, సుప్రీంకోర్టు భవనం, భారత రాజ్యాంగం వంటి అంశాలు
భారతీయ సంస్కృతి, న్యాయ వ్యవస్థ యొక్క లోతైన సంబంధాన్ని తెలియజేస్తాయి. జెండా న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్ర సమగ్రతను ప్రతిబింబిస్తుంది. ఈ కొత్త జెండా ప్రజలలో న్యాయ వ్యవస్థ పట్ల నమ్మకాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది. భారతీయ న్యాయ వ్యవస్థ యొక్క భవిష్యత్ కోసం ఒక దృష్టిని అందిస్తుంది. న్యాయదేవత శిల్పంలో మార్పులు. బ్రిటిష్ వలస పాలన నాటి కాలం చెల్లిన చట్టాలకు చరమగీతం పాడిన ప్రస్తుత తరుణంలో న్యాయదేవతకు సర్వోన్నత న్యాయస్థానం సరికొత్త రూపునిచ్చింది. ఖడ్గధారి అయిన న్యాయదేవత ఎడమ చేతిలో ఇకపై భారత రాజ్యాంగ ప్రతికి స్థానం కల్పించారు. చట్టానికి కళ్ళు లేవు అనే పాత సిద్ధాంతాన్ని పక్కన పెట్టి న్యాయదేవతకు ఉన్న గంతలను తీసేశారు. కళ్ళారా చూస్తూ సమన్యాయం అందించే న్యాయదేవతను సుప్రీంకోర్టు న్యాయమూర్తుల గ్రంథాలయాల్లో కొలువు తీర్చారు. సిజేఏ డివై చంద్రచూడ్ ఆదేశానుసారం న్యాయదేవత శిల్పంలో మార్పులు తీసుకొచ్చారు. చట్టం కళ్ళు లేని కబోది కాదని, బ్రిటిష్ వలస వాసనలను వదిలించుకొని భారత న్యాయ వ్యవస్థ ఆధునికతను సంతరించుకోవాలని రాజుల కాలం నాటి ఖడ్గంతో తీర్పు చెప్పడానికి బదులు భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తూ తీర్పు చెప్పినట్లు విగ్రహం ఉండాలని సిజేఐ చేసిన సూచనల మేరకు ఈ మార్పులు జరిగాయి. జాతీయ మహిళా కమిషన్ 9వ చైర్పర్సన్గా విజయ కిషోర్ రహట్కర్. జాతీయ మహిళా కమిషన్ ఎన్సిడబ్ల్యూ 9వ చైర్పర్సన్గా విజయ కిషోర్ రహట్కర్ 2024 అక్టోబర్ 19న నియమితులయ్యారు. 3 ఏళ్ల పాటు లేదా 65 ఏళ్ల వయసు వచ్చే వరకు ఏది ముందైతే అది ఆమె ఈ పదవిలో ఉంటారు. విజయ 2016-21 మధ్య మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా పనిచేశారు. 2007-10 మధ్యకాలంలో ఛత్రపతి సంభాజీనగర్ మేయర్గాను సేవలు అందించారు. ఈమె మహిళల న్యాయపరమైన సమస్యలపై విధిలిఖిత్ అనే పుస్తకం రాశారు. మహిళల సాధికారతకు చేసిన కృషికి గాను జాతీయ న్యాయ పురస్కారంతో పాటు జాతీయ సాహిత్య మండలి నుంచి సావిత్రిబాయి పూలే పురస్కారాన్ని ఆమె అందుకున్నారు. మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా పనిచేస్తున్నప్పుడు యాసిడ్ దాడి బాధితులను ఆదుకునేందుకు సమక్ష మహిళా స్వయం సహాయక సంఘాలను కేంద్ర ప్రభుత్వం పథకాలతో అనుసంధానించేందుకు ప్రజ్వల మహిళలకు 24 గంటలు సహాయం అందించేందుకు వీలుగా సుహిత అనే హెల్ప్ లైన్ పథకాలను అమలు చేశారు. కమిషన్ సభ్యురాలుగా డాక్టర్ అర్చన మజుందార్ నియమితులయ్యారు. జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్గా రేఖా శర్మ పదవీ కాలం 2024 ఆగస్టు 7తో ముగిసింది. దీంతో ఆమె తన పదవి నుంచి తప్పుకున్నారు. 2018 ఆగస్టు 7న ఎన్సిడబ్ల్యూ చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టిన ఆమె ఆ పదవిలో 7 ఏళ్లు కొనసాగారు. 9 రాష్ట్రాలకు నూతన గవర్నర్లు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 6 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. మరో 3 వేరే రాష్ట్రాల నుంచి 2024 జూలై 29న బదిలీ చేశారు. 1 తెలంగాణ కొత్త గవర్నర్. త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు. 2 పంజాబ్ గవర్నర్గా ఉన్న చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ బన్వరీలాల్ పురోహిత్ రాజీనామా చేశారు. దీంతో ఆ రాష్ట్ర గవర్నర్గా లాబ్చంద్ కటారియా నియమితులయ్యారు. 3 మహారాష్ట్ర గవర్నర్గా సిపి రాధాకృష్ణన్ నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న రమేష్ బైస్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. రాధాకృష్ణన్ జార్ఖండ్ మాజీ గవర్నర్. 4 జార్ఖండ్ గవర్నర్గా రాధాకృష్ణన్ స్థానంలో కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ నియమితులయ్యారు. 5 రాజస్థాన్ గవర్నర్గా కల్రాజ్ మిశ్రా స్థానంలో మహారాష్ట్రకు చెందిన బీజేపీ సీనియర్ నేత హరిభౌ కిషన్ రావు బాగ్దే నియమితులయ్యారు. 6 అస్సాం గవర్నర్గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య నియమితులయ్యారు. ఆయనకు మణిపూర్ గవర్నర్గా కూడా అదనపు బాధ్యతలు అప్పగించారు. 7 మేఘాలయ గవర్నర్గా కర్ణాటకలోని మైసూరుకు చెందిన మాజీ లోక్సభ సభ్యుడు సిహెచ్ విజయ శంకర్ను నియమించారు. 8 సిక్కిం కొత్త గవర్నర్గా బీజేపీ సీనియర్ నేత ఓం ప్రకాష్ మాథూర్ నియమితులయ్యారు. 9 ఛత్తీస్గఢ్ గవర్నర్గా అసోంకు చెందిన మాజీ లోక్సభ సభ్యుడు రామన్ దేకా నియమితులయ్యారు. తెలంగాణ గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ.
తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే ఆయనతో ప్రమాణం చేయించారు. రాష్ట్ర 4గో గవర్నర్‌గా ఆయన బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సిఎస్ శాంతికుమారి ఈ కార్యక్రమంలో పాల్గొని కొత్త గవర్నర్కు అభినందనలు తెలిపారు. జిష్ణుదేవ్ వర్మ 2018-23 మధ్యకాలంలో త్రిపుర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. మిజోరాం గవర్నర్గా ఇంద్రసేనారెడ్డికి అదనపు బాధ్యతలు. మిజోరాం గవర్నర్గా సేవలందిస్తున్న కంబంబాటి హరిబాబు ఆరోగ్య కారణాల రీత్యా సెలవుపై వెళ్లడంతో ఆ బాధ్యతలను తాత్కాలికంగా త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డికి అదనంగా అప్పగించారు. రూల్ ఆఫ్ లా ఇండెక్స్ ర్యాంకింగ్ 2024 వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ ప్రచురించిన 2024 రూల్ ఆఫ్ లా ఇండెక్స్లో 142 దేశాలలో భారతదేశం 0.50 స్కోర్తో 79వ స్థానంలో నిలిచింది. ఈ ర్యాంకింగ్ భారతదేశంలోని ప్రస్తుత పాలన, ప్రాథమిక హక్కులు మరియు వ్యాపార వాతావరణాన్ని తెలియజేస్తుంది. పాలనా సూచికలపై భారతదేశ పనితీరు మిశ్రమంగా ఉంది. ఇది ప్రభుత్వ అధికారులపై పరిమితులలో 60వ స్థానంలో మరియు బహిరంగ ప్రభుత్వంలో 44వ స్థానంలో ఉంది. ప్రాథమిక హక్కుల పరిరక్షణలో భారతదేశం సాధించిన స్కోర్ 0.46 ఆందోళనకరంగా ఉంది. ఇది 142 దేశాలలో 102వ స్థానంలో ఉంది. ఆర్డర్ మరియు సెక్యూరిటీ పరంగా 98వ స్థానంలో ఉంది. ఈ తక్కువ ర్యాంకింగ్ ప్రజా భద్రత మరియు సమర్థవంతమైన చట్టాన్ని అమలు చేయడంలో సవాలును తెలియజేస్తుంది. భారతదేశ నేర న్యాయ వ్యవస్థకు 89వ స్థానం లభించింది. వెనిజులా అత్యల్ప స్థానంలో 142వ స్థానంలో ఉంది. మొదటి 5 దేశాలు: డెన్మార్క్ 0.90, 2 నార్వే 0.89, 3 ఫిన్లాండ్ 0.87, 4 స్వీడన్ 0.86, 5 జర్మనీ 0.83. చివరి 5 దేశాలు: 142 వెనిజులా ఆర్బి 0.26, 141 కంబోడియా 0.31, 140 ఆఫ్ఘనిస్తాన్ 0.32, 139 హైతీ 0.33, 138 మయన్మార్ 0.34. కులం పేరిట వేధిస్తేనే ఎస్సీ/ఎస్టీ కేసు సుప్రీంకోర్టు. ఎస్సీ/ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం వర్తింపు విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం 2024 ఆగస్టు 23న ఈ మేరకు పేర్కొంది. ప్రత్యేకించి కులం పేరిట వేధించినప్పుడు మాత్రమే ఆ చట్టం వర్తిస్తుంది. అంతే తప్ప కేవలం బాధితులు ఆ సామాజిక వర్గాలకు చెందినంత మాత్రాన వర్తించబోదు అని స్పష్టం చేసింది. ఎస్సీ/ఎస్టీ చట్టం కింద అభియోగాలు ఎదుర్కొంటున్న సాజన్ స్కారియా అనే యూట్యూబర్కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కేరళకు చెందిన ఎమ్మెల్యే పివి శ్రీనిజన్ ఆయనపై ఎస్సీ/ఎస్టీ చట్టం కింద క్రిమినల్ కేసు పెట్టారు. మరుణదాన్ మలయాళీ అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న సాజన్ అందులో పెట్టిన ఒక వీడియోలో తనను ఉద్దేశపూర్వకంగా అవమానించారని ఆరోపించారు. సాజన్ ముందస్తు బెయిల్ పిటిషన్ కేరళ హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన ధర్మాసనం బెదిరింపులకు లేదా అవమానాలకు గురైన వ్యక్తి కేవలం ఎస్సీ/ఎస్టీ సామాజిక వర్గానికి చెందినంత మాత్రాన సదరు నేరానికి ఎస్సీ/ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం సెక్షన్ 3 క్లాజ్ 1 ఆర్ వర్తించబోదు. కులం పేరిట అవమానించినప్పుడు, వేధించినప్పుడు మాత్రమే వర్తిస్తుంది. సదరు చట్టంలో పేర్కొన్న మేరకు అంటరానితనం వంటి దురాచారాన్ని పాటించినప్పుడు, అగ్రకులస్తులు, మహిళా పవిత్రత అంటూ నిమ్న వర్ణాల వారి పట్ల కులం పేరిట దురాహకారం పూరితంగా ప్రవర్తించినప్పుడు ఈ సెక్షన్ వర్తిస్తుంది. ఎస్సీ/ఎస్టీలపై కులం పేరిట వేధించకుండా చూసేందుకే కఠినమైన సెక్షన్లు చేర్చారు కనుక ఈ చట్టం వర్తింపులో నిందితుని ఉద్దేశం చాలా ముఖ్యం అని స్పష్టం చేసింది. సాజన్ కేసులో అదేమీ కనిపించడం లేదు. సదరు వీడియో ద్వారా ఎస్సీ/ఎస్టీల పట్ల ఉద్దేశపూర్వకంగా ద్వేషం, శత్రుత భావం, దురుద్దేశాల వంటివి
వెళ్ళగక్కినట్లు ఎక్కడా రుజువు కాలేదు. ఎమ్మెల్యేను కేవలం వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకున్నారు అని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసులో ప్రాథమికంగా అభియోగాలు నిర్ధారణ అయితే తప్ప ముందస్తు బెయిల్ను తిరస్కరించలేమని స్పష్టం చేసింది. ఐఏఎస్ కేడర్ నుంచి పూజా ఖేడ్కర్కు శాశ్వత నిషేధం. మహారాష్ట్రకు చెందిన వివాదాస్పద ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిని పూజా మనోరమ దిలీప్ ఖేడ్కర్ అభ్యర్థిత్వాన్ని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ రద్దు చేసింది. ఆమె రికార్డులను పరిశీలించగా సివిల్ సర్వీస్ ఎగ్జామ్ 2022 నియామకాలను ఉల్లంఘించినట్లు తేలిందని, అందుకే భవిష్యత్తులో యూపీఎస్సీకి చెందిన ఎలాంటి పరీక్షలను రాయకుండా ఖేడ్కర్పై శాశ్వత నిషేధం విధించినట్లు వెల్లడించింది. తప్పుడు గుర్తింపును ఉపయోగించి సివిల్స్ పరీక్షలను పరిమితికి మించి రాయడంపై 2024 జూలై 18న పూజా ఖేడ్కర్కు యూపీఎస్సీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 25లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది. దీనిపై స్పందించిన ఆమె 2024 ఆగస్టు 4 వరకు సమయం ఇవ్వాలని కోరారు. దీంతో జూలై 30 మధ్యాహ్నం 3:30 గంటల వరకు యూపీఎస్సీ అనుమతించింది. అయితే గడువులోగా సరైన స్పందన లేకపోవడంతో తాజాగా ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది. అనుమతించిన దానికంటే ఎక్కువసార్లు పరీక్ష రాయటానికి ఆమె తన పేరుతో పాటు తల్లిదండ్రుల పేరును కూడా మార్చేసినట్టు తేలింది. సివిల్స్ పరీక్షల్లో మున్ముందు ఇలాంటి తప్పులు దొరలకుండా కఠిన నిర్ణయం తీసుకున్నాం. యూపీఎస్సీ చరిత్రలో గత 15 ఏళ్లలో ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి అని యూపీఎస్సీ స్పష్టం చేసింది. 2024 వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు. కేంద్ర ప్రభుత్వం లోక్సభలో వక్ఫ్ చట్టం సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వక్ఫ్ పట్ల సవరణ బిల్లు 2024 లోక్సభలో 2024 ఆగస్టు 8న ప్రవేశపెట్టారు. వక్ఫ్ ఆస్తులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను సెంట్రల్ పోర్టల్ ద్వారా క్రమబద్ధీకరించాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తుంది. వక్ఫ్ భూముల యాజమాన్య హక్కులపై వివాదం తలెత్తితే ఇప్పటిదాకా వక్ఫ్ ట్రిబ్యునల్కు నిర్ణయాధికారం ఉండేది. కొత్త బిల్లు ఈ అధికారాన్ని కలెక్టర్లకు కట్టబెడుతుంది. వక్ఫ్ చట్టం 1995ను ఇకపై యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్గా మారుస్తుంది. మొత్తం 44 సవరణలను ప్రతిపాదిస్తుంది. ఇస్లామిక్ చట్టం కింద మతపరమైన ధార్మిక కార్యక్రమాల నిమిత్తం అంకితం చేసిన ఆస్తిని వక్ఫ్గా పేర్కొంటారు. ఒకసారి వక్ఫ్ ఆస్తిగా ప్రకటిస్తే ఇక అది అంతిమం. దేశంలోని 30 వక్ఫ్ బోర్డులు 9 లక్షల పైచిలుకు ఎకరాలను నియంత్రిస్తున్నాయి. వీటి విలువ రూపాయలు 1.2 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. భారత్లో పెద్ద మొత్తంలో భూములు కలిగి ఉన్న వాటిలో రైల్వేలు, రక్షణ శాఖ తర్వాత వక్ఫ్ బోర్డులు 3వ స్థానంలో ఉన్నాయి. బిల్లులోని కీలక అంశాలు. ఏదైనా ఒక ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించే అధికారాన్ని వక్ఫ్ బోర్డులకు కట్టబెట్టింది వక్ఫ్ చట్టం 1995. అందులోని సెక్షన్ 40 ఇందులో వీలు కల్పించింది. కొత్త బిల్లులో ఈ సెక్షన్ 40 రద్దుకు ప్రతిపాదించారు. కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ ఏర్పాటు. కౌన్సిల్లో రాష్ట్ర వక్ఫ్ బోర్డులో 2 ముస్లిం మహిళలకు చోటు, ముస్లిమేతరులకు స్థానం. 2 లోక్సభ, 1 రాజ్యసభ ఎంపీకి కేంద్ర వక్ఫ్ కౌన్సిల్లో చోటు కల్పించాలి. ఈ 3 ఎంపీలు ముస్లింలే అయి ఉండాలనే నిబంధన ఏమీ లేదు. పాత చట్టం ప్రకారం తప్పనిసరిగా ముస్లిం ఎంపీలకే కౌన్సిల్లో చోటు ఉండేది. ఒక ఆస్తి వక్ఫ్కు చెందినదా, ప్రభుత్వానిదా అనే వివాదం తలెత్తితే ఇక కలెక్టర్లదే నిర్ణయాధికారం. వక్ఫ్ చట్టం 1995 సెక్షన్ 6 ప్రకారం ఇలాంటి వివాదాల్లో వక్ఫ్ ట్రిబ్యునల్ తీర్పు చెప్పేవి. వక్ఫ్ ఆస్తిగా పేర్కొంటున్న దేన్నైనా కలెక్టర్ ప్రభుత్వ భూమిగా తేల్చితే ఆ మేరకు రెవెన్యూ రికార్డులో మార్పులు చేసే రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక సమర్పించవచ్చు. కాగ్ నియమించిన ఆడిటర్ ద్వారా ఏదైనా వక్ఫ్ బోర్డు ఆస్తుల తనిఖీకి ఆదేశించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఈ బిల్లు దాఖలు పరుస్తుంది. బోరాలు, ఆగాఖానీల కోసం ప్రత్యేకంగా ఔఖాఫ్ బోర్డును ఏర్పాటు చేస్తారు. వక్ఫ్ బోర్డుల్లో షియాలు, సున్నీలు, బోరాలు, ఆగాఖానీలు, ముస్లింలోని ఇతర వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం ఉండేలా చూస్తుంది. వక్ఫ్ బిల్లు సిఫారసులకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు. కేంద్ర ప్రభుత్వం బిల్లులోని వక్ఫ్ చట్టం
సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. వక్స్ సవరణ బిల్లు 2024ను క్షుణ్ణంగా పరిశీలించి మార్పు చేర్పులపై సిఫారసులు చేయడానికి సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీ ఏర్పాటుకు పార్లమెంటు 2024 ఆగస్టు 9న ఆమోదం తెలిపింది. ఈ కమిటీ చైర్పర్సన్గా బీజేపీ నేత జగదాంబిక పాల్ను స్పీకర్ ఓం బిర్లా నియమించారు. ఈ కమిటీలో లోక్సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది కలిపి 31 మందిని కమిటీ సభ్యులుగా నియమించారు. ఇందులో 12 మంది బీజేపీ, 4 కాంగ్రెస్ సభ్యులున్నారు. ఉభయ సభల నుంచి 8 మంది మైనారిటీ సభ్యులు ఉన్నారు. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, డీకే అరుణ్ బీజేపీ, అసదుద్దీన్ ఓవైసీ మజ్లిస్, లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీ ఉన్నారు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ తీర్మానం. కేరళ అసెంబ్లీ 2024 వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. కేంద్ర ప్రభుత్వాన్ని ఈ బిల్లు ఉపసంహరించుకోవాలని కోరుతూ కేరళ శాసనసభ తీర్మానాన్ని ఆమోదించింది. కేబినెట్ మంత్రి వి. అబ్దుర్రహీమాన్ ఈ బిల్లును రాష్ట్ర హక్కులు, లౌకిక సూత్రాలను దెబ్బతీసేలా ఉందని విమర్శించారు. ప్రతిపక్ష యూడీఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలో సవరణలు సూచించినప్పటికీ తీర్మానానికి మద్దతు ఇచ్చింది. బీహార్లో 65% కోటా రద్దు చేసిన హైకోర్టు. ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లను 50 నుంచి 65%కి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని పాట్నా హైకోర్టు 2024 జూన్ 20న కొట్టివేసింది. ఈ పెంపు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్న న్యాయస్థానం 65% రిజర్వేషన్లను రద్దు చేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె. వినోద్ చంద్రన్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. గత ఏడాది నవంబర్లో రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి ప్రభుత్వం చేసిన సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ఈ ఏడాది మార్చిలో తీర్పును రిజర్వ్ చేయగా తాజాగా రిజర్వేషన్లను రద్దు చేస్తూ తుది తీర్పునిచ్చింది. 2025లో దేశ జనాభా గణన. 4 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత దేశ జనాభా గణన 2025 తొలి నాళ్లలో ప్రారంభించాలని కేంద్రం భావిస్తోంది. 2026 కల్లా ఇది ముగియనుంది. దాని ఆధారంగా జాతీయ జనాభా రిజిస్టర్ ఎన్పీఆర్ను సవరిస్తారు. జనగణనలో భాగంగా పౌరులను అడిగేందుకు 31 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని రిజిస్టర్ జనగణన కమిషనర్ కార్యాలయం ఇప్పటికే సిద్ధం చేసింది. ఈసారి కార్యక్రమం పూర్తిగా మొబైల్ అప్లికేషన్ ద్వారా డిజిటల్గా జరుగుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. భారత్లో తొలి జనగణన 1872లో జరిగింది. స్వతంత్ర అనంతరం 1951 నుంచి ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జరుగుతూ వస్తుంది. చివరిసారిగా 2011లో జరిగిన జనగణన జరిగింది. 2021లో జరగాల్సిన జనగణనకు కరోనా కారణంగా అంతరాయం ఏర్పడింది. అప్పటి నుంచి పెండింగ్లోనే ఉంది. దీంతో జనాభా లెక్కల సైక్లింగ్ మారనుంది. ఇకపై 2025 35, 2035 45 ఇలా కొనసాగుతుంది. తాజా పరిణామాల నేపథ్యంలో భారత జనగణన కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ డిప్యూటేషన్ను 2026 ఆగస్టు దాకా కేంద్రం పొడిగించింది. 2011 జనగణనలో భారత్లో 121 కోట్ల పైచిలుకు జనాభా ఉన్నట్లు తేలింది. అంతకుముందు 10 ఏళ్లతో పోలిస్తే 17.7% వృద్ధి రేటు నమోదైంది. 1971 జనాభా లెక్కల ఆధారంగా చివరిసారిగా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. అయితే 2026 అనంతరం చేపట్టే తొలి జనగణన తాలూకు ఫలితాలు అందుబాటులోకి వచ్చేదాకా లోక్సభ నియోజకవర్గాల తదుపరి పునర్వ్యవస్థీకరణ జరగరాదని రాజ్యాంగంలోని 82వ ఆర్టికల్ నిర్దేశిస్తుంది. శ్రీ విజయపురంగా మారిన పోర్ట్ బ్లెయిర్. అండమాన్ నికోబార్ దీవుల రాజధాని నగరం పోర్ట్ బ్లెయిర్ను ఇకపై శ్రీ విజయపురం అని పిలవాలని 2024 సెప్టెంబర్ 13న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. భారత స్వాతంత్ర పోరాటంలో సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పేరు పెట్టినట్లు అమిత్ షా తెలిపారు. ఈ సందర్భంగా అండమాన్ దీవుల నుంచే మొదటిసారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ జాతీయ జెండాను ఆవిష్కరించినట్లు గుర్తు చేశారు. కేంద్రపాలిత ప్రాంతంగా ఇది ప్రస్తుతం కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంది. 836 దీవులు, అంతకన్నా చిన్న భూభాగాలతో అండమాన్ నికోబార్ ప్రాంతం ప్రకృతి సోయగాలతో ఎంతో రమణీయంగా ఉంటుంది. 550 దీవులు అండమాన్ వైపు, 22 ప్రధాన దీవులు నికోబార్ వైపు ఉంటాయి. వీటిని 150 కిలోమీటర్ల వెడల్పైన 10 డిగ్రీల ఛానల్ జలభాగం విడదీస్తుంది.
మధ్య ప్రాచీన శిలాయుగం నుంచి ఇక్కడ ప్రజలు నివసిస్తున్నారు. స్థానిక తెగల ఆవాస విశేషాలు 1850లో తొలిసారిగా బయటి ప్రపంచానికి తెలిసాయి. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి. ప్రముఖ రాజకీయవేత్త, వామపక్ష యోధుడు, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి 72 సంవత్సరాలు 2024 సెప్టెంబర్ 12న మృతి చెందారు. సీతారాం ఏచూరి 1952 ఆగస్టు 12న మద్రాసులో స్థిరపడిన తెలుగు కుటుంబంలో జన్మించారు. ఈయన తండ్రి ఏచూరి సర్వేశ్వర సోమయాజి, తల్లి ఏచూరి కల్పకం. ఏచూరి మొదటి భార్య ఇంద్రాణి మజుందర్, జర్నలిస్ట్ సీమా చిస్తిని రెండో భార్య. న్యూస్ పోర్టల్ ది వైర్లో సంపాదకురాలిగా ఏచూరి భార్య సీమా చిస్తి ఉన్నారు. ఆయనకు 3 సంతానం. బాల్యం మొత్తం హైదరాబాద్లో గడిపారు. హైదరాబాద్లోని ఆల్ సెయింట్స్ హైస్కూల్లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. తండ్రి సర్వేశ్వర సోమయాజి ఐపీఎస్, ఆర్టీసీలో ఇంజనీర్ ఉద్యోగం. తల్లి కల్పకం ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశారు. 1969 నాటి తెలంగాణ ఉద్యమంతో ఢిల్లీకి చేరిన ఏచూరి ఢిల్లీలోని ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్లో 12వ తరగతి పూర్తి చేశారు. ప్రఖ్యాత సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఆర్థిక శాస్త్రంలో BA ఆనర్స్ చేశారు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో MA ఎకానమిక్లో గోల్డ్ మెడల్ సాధించారు. 1975 ఎమర్జెన్సీ సమయంలో అరెస్టు కావడంతో చదువుకు ఫుల్ స్టాప్ పెట్టారు. 1974లో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా SFIలో సభ్యుడిగా ఏచూరి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. 1975లో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సభ్యునిగా చేరారు. 1978లో అఖిల భారత SFI సంయుక్త కార్యదర్శిగా, ఆ తర్వాత అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి సీతారాం 1992 నుంచి సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. 2005లో బెంగాల్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి 2017 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. పుచ్చలపల్లి సుందరయ్య తర్వాత సిపిఎంకు నేతృత్వం వహించిన రెండో తెలుగు వ్యక్తిగా పేరు పొందిన ఆయన ఆ పదవిలో ఉండగానే కన్నుమూసిన తొలి నాయకుడు. 3 సార్లు ఆయన పార్టీ సారథ్య బాధ్యతలు నిర్వర్తించారు. 2005-17 మధ్య 12 ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు. దేశవ్యాప్తంగా 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా 2024 ఆగస్టు 15న ఘనంగా జరిగాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జాతినుద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్ర దినోత్సవ ప్రసంగం చేయడం ఆయనకిది వరుసగా 11వ సారి. రంగాల వారీగా తమ పాలనలో దేశం సాధించిన ప్రగతిని 98 నిమిషాల పాటు వివరించారు. తద్వారా అత్యంత ఎక్కువ సమయం పాటు 15 ఆగస్టు ప్రసంగం చేసిన ప్రధానిగా సొంత రికార్డు 94 నిమిషాలనే అధిగమించారు. 2016లో ఇదే రోజున ఆయన 96 నిమిషాల పాటు దేశ ప్రజలకు సందేశం ఇచ్చారు. 2014లో ఎర్రకోట నుంచి తొలిసారి ప్రధానమంత్రిగా ప్రసంగం చేసిన ఆయన 65 నిమిషాల పాటు మాట్లాడారు. అయితే ఈ ఘనత సాధించిన తొలి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు. 1947-64 వరకు 17 సార్లు జెండాను ఎగురవేశారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ 16 సార్లు ప్రధానిగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీనే ఈ ఘనత సాధించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న పౌరస్మృతి మతతత్వంతో వివక్షను ప్రోత్సహించేదిగా ఉన్నందువల్ల దీని స్థానంలో లౌకిక పౌరస్మృతిని తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ తెలిపారు. ఒక దేశం ఒక ఎన్నిక అనే రీతిలో అన్ని రకాల ఎన్నికల్ని ఏకకాలంలో నిర్వహించేలా తీసుకోవాలన్నారు. వచ్చే 5 ఏళ్లలో 75,000 వైద్య సీట్లను అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. 2036 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కులు దక్కించుకునే దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నామని మోడీ తెలిపారు. మోదీ తన మొదటి టర్మ్ 2014 నుంచి తన మూడవ టర్మ్ 2024 వరకు ప్రతి సంవత్సరం వేరువేరు తలపాగాలు ధరిస్తూ కనిపించారు. ఈ ఏడాది ప్రధాని మోదీ కాషాయి, ఆకుపచ్చ, పసుపు రంగులతో కూడిన రాజస్థానీ తలపాగాలో కనిపించారు. తెలుపు రంగు కుర్తా పైజామాతో పాటు నీలిరంగు కోటు ధరించారు. 2024 స్వతంత్ర దినోత్సవం థీమ్ 2047 కల్లా వికసిత భారత్ సాధన లక్ష్యం. ఈ వేడుకలకు దాదాపు 6,000 మంది ప్రత్యేక అతిథులను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. హాజరైన అతిథుల్లో పారిస్ ఒలింపిక్స్లో పాల్గొన్న 117 మంది అథ్లెట్స్, క్రీడాకారులు ఉన్నారు. ఈ వేడుకలకు లోక్సభ
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. అధికారికంగా నిర్వహించే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రతిపక్ష నేత పాల్గొనడం పదేళ్ల తర్వాత ఇదే మొదటిసారి. తెలంగాణలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు 2024 ఆగస్టు 15న ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సుమారు 1,200 మంది కళాకారులు 34 కళారూపాల ప్రదర్శనతో సీఎంకు స్వాగతం పలికారు. కోటలోని రాణి మహల్ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్‌లో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 78వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ జెండా ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికసిత భారత్ 2047 ప్రయాణంలో భాగస్వామి కావడానికి ఏపీ సిద్ధంగా ఉందని తెలిపారు. రాజ్యాంగ హత్య దినోత్సవంగా జూన్ 25 దేశంలో అత్యవసర పరిస్థితిని విధించిన జూన్ 25ను ఇకపై ఏటా రాజ్యాంగ హత్య దినం, సంవిధాన్ హత్య దివస్గా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం నిర్ణయాన్ని కపట ప్రచార ఎత్తుగడగా కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. 1975 జూన్ 25 అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తన నియంతృత్వ పాలనతో దేశంలో ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యం గొంతు నులిమేశారు. ఎలాంటి కారణం లేకుండా లక్షలాది మందిని జైల్లో పెట్టారు. మీడియా గళాన్ని అణగదొక్కారు. ఆ చీకటి రోజులకు నిరసనగా ఇక నుంచి ఏటా జూన్ 25ను సంవిధాన్ హత్య దివస్గా నిర్వహించాలని నిర్ణయించాం. దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు 1975 జూన్ 25న తేదీ అర్ధరాత్రి నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఆకాశవాణి ద్వారా ప్రకటించారు. రాయ్ బరేలీ నుంచి లోక్సభకు ఆమె ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై షరతులతో కూడిన స్టే ఉత్తర్వులను సుప్రీంకోర్టు వెలువరించిన కాసేపటికే ఇందిర ఈ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఆమె పార్లమెంటరీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించిన క్రమంలోనే ఇందిర ఎమర్జెన్సీ ప్రకటన చేశారు. కోల్కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై దేశవ్యాప్త నిరసనలు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్జీకర్ వైద్య కళాశాల ఆసుపత్రిలో 2024 ఆగస్టు 9న పోస్ట్ గ్రాడ్యుయేషన్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న 31 ఏళ్ల జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళన బాటపట్టారు. హత్య ఘటనకు సంబంధించిన దోషులను అరెస్టు చేసి శిక్షించాలని, తమపై దాడుల్ని అరికట్టాలంటూ నిరసనతో రోడ్డెక్కారు. భారత వైద్య సంఘం పిలుపుతో అనేక రాష్ట్రాల్లో ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు అవుట్ పేషెంట్ సేవలను 2024 ఆగస్టు 17న నిలిపివేశారు. ఈ కేసులో సంజయ్ రాయ్ను ప్రధాన నిందితుడిగా పోలీసులు అరెస్టు చేశారు. కోల్కతా అత్యాచార కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా వైద్య విద్యార్థిని అత్యాచార ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును సుప్రీంకోర్టు 2024 ఆగస్టు 18న సుమోటోగా స్వీకరించింది. జస్టిస్ చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దీవాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం దీనిపై 2024 ఆగస్టు 20న విచారణ జరిపింది. విచారణ సందర్భంగా వైద్య సిబ్బంది భద్రతకు దేశవ్యాప్త ప్రోటోకాల్ కావాల్సిందే అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. దాని విధి విధానాల రూపకల్పనకు వైస్ అడ్మిరల్ ఆర్తి సరీన్ సారథ్యంలో 10 మంది వైద్య ప్రముఖులతో కూడిన జాతీయ కార్యదళం నేషనల్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంది. అన్ని ఆసుపత్రుల్లో వైద్యుల భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై 3 వారాల్లోగా మధ్యంతర నివేదిక ఇవ్వాలని ధర్మాసనం ఈ కమిటీకి సూచించింది మరియు 2 నెలల్లో తుది నివేదిక సమర్పించాలని తెలిపింది. అత్యాచార దోషులకు మరణశిక్ష అపరాజిత బిల్లుకు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం. మహిళలపై అత్యాచారం, హత్య వంటి తీవ్ర నేరాలకు పాల్పడే దోషులకు మరణశిక్ష విధించడానికి ఉద్దేశించిన అపరాజిత బిల్లుకు పశ్చిమ బెంగాల్ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అపరాజిత మహిళా బాలల పశ్చిమ బెంగాల్ చట్టాల సవరణ బిల్లు 2024 రాష్ట్ర న్యాయశాఖ మంత్రి మలోయ్ ఘటక్ 2024 సెప్టెంబర్ 3న అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అధికార, విపక్ష సభ్యులంతా బిల్లుకు అంగీకారం తెలిపారు. బిల్లుకు సంబంధించి ప్రతిపక్ష నేత
సువేందు అధికారి ప్రతిపాదించిన కొన్ని సవరణలను సభ తిరస్కరించింది. మహిళలపై అత్యాచారానికి పాల్పడి వారి మరణానికి లేదా జీవచ్ఛవంగా మారడానికి కారణమైన దోషులకు మరణశిక్ష లేదా పెరోల్‌కు వీల్లేకుండా యావజ్జీవ కారాగార శిక్ష విధించేలా అపరాజిత బిల్లును పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తీసుకొచ్చింది. మహిళలపై నేరాల కేసుల వేగంగా దర్యాప్తు పూర్తి చేసి సత్వరమే కోర్టు నుంచి తీర్పు వచ్చేలా బిల్లులో నిబంధనలను జోడించారు. ఈ బిల్లు చారిత్రాత్మకమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉద్ఘాటించారు. అపరాజిత బిల్లు చట్టంగా మారి అమల్లోకి వస్తే ఇది మొత్తం దేశానికి ఒక రోల్ మోడల్‌గా ఉపయోగపడుతుందని చెప్పారు. భారతీయ న్యాయ సంహిత, నాగరిక్ సురక్ష సంహితతో పాటు పోక్సో చట్టానికి కూడా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అపరాజిత బిల్లు సవరణలను ప్రతిపాదించింది. అత్యాచారం, హత్య, సామూహిక అత్యాచారం, బాధితుల గుర్తింపు బయటపెట్టడం, యాసిడ్ దాడి వంటి నేరాలకు విధించే శిక్షలకు సంబంధించి భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 64, 66, 70 క్లాజ్ 1, 71, 72 క్లాజ్ 1, 73, 124 క్లాజ్ 1, 124 క్లాజ్ 2ను సవరించాలని, మహిళలు, చిన్నారులపై అత్యాచారం, లైంగిక నేరాలకు పాల్పడే వారికి మరణశిక్ష విధించాలి అని పేర్కొంది. అత్యాచారం కేసులో ఎఫ్ఐఆర్ నమోదైన 21 రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలి. తగిన కారణాలుంటే మరో 3 వారాలు పొడిగించవచ్చు. దోషులకు మరణశిక్షతో పాటు జరిమానా లేదా ఆజన్మ ఖైదు మరణించేదాకా విధించాలి. మహిళలపై నేరాలకు సంబంధించిన కోర్టు కార్యకలాపాలను, కేసు విచారణ వివరాలను అనుమతి లేకుండా ప్రచురిస్తే 3 నుంచి 5 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా విధించాలి. దర్యాప్తు కోసం డీఎస్పీ నేతృత్వంలో జిల్లా స్థాయిలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలి. దర్యాప్తు వేగంగా పూర్తి చేయడానికి ప్రత్యేక కోర్టును, దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలి అని అపరాజిత బిల్లు ప్రతిపాదించింది. భారత పౌరసత్వ చట్టం 1955లోని సెక్షన్ 6A రాజ్యాంగబద్ధమే. సుప్రీంకోర్టు. భారత పౌరసత్వ చట్టం 1955లోని సెక్షన్ 6A రాజ్యాంగబద్ధతను అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనో మిశ్రాతో కూడిన 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సెక్షన్ 6A రాజ్యాంగబద్ధతను సమర్థిస్తూ 4:1 మెజారిటీతో 2024 అక్టోబర్ 17న తీర్పు వెలువరించింది. జస్టిస్ పార్దీవాలా మాత్రమే ఈ తీర్పుతో విభజించారు. సెక్షన్ 6A రాజ్యాంగ విరుద్ధమని ఆయన చెప్పారు. చట్టవిరుద్ధమైన వలసలకు అస్సాం అకార్డ్ ఒప్పందం ఒక రాజకీయ పరిష్కారంగా తోడ్పడిందని ధర్మాసనం వెల్లడించింది. అస్సాంలోని వలసదారులకు పౌరసత్వం ఇవ్వడానికి 1971 మార్చి 25న కటాఫ్ తేదీగా నిర్ణయించడం సరైందేనని పేర్కొంది. సెక్షన్ 6A చట్టబద్ధమేనని సీజేఐ తన తీర్పులో వివరించారు. చట్టంలో ఈ సెక్షన్ చేర్చడానికి పార్లమెంటుకు చట్టబద్ధమైన అధికారం ఉందని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అస్సాంలోని వలసలు అధికం కాబట్టి అక్కడికి ఎంతమంది అక్రమంగా వచ్చారన్నది కేంద్ర ప్రభుత్వం వెల్లడించలేదని తెలిపింది. అస్సాంలో భిన్నమైన గిరిజన తెగలు, సమూహాలు, వర్గాలు ఉన్నాయని, ఆయా వర్గాల ప్రజలకు తమ సంస్కృతిని కాపాడుకునే హక్కును ఆర్టికల్ 29 క్లాజ్ 1 కింద రాజ్యాంగం కల్పించిందని, సెక్షన్ 6A ఈ హక్కును ఉల్లంఘిస్తుందంటూ పిటిషనర్లు చేసిన వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. ఆర్టికల్ 29 క్లాజ్ 1ను ఉల్లంఘిస్తున్నారని చెప్పడానికి ఒక రాష్ట్రంలో లేదా ఒక ప్రాంతంలో వేరువేరు తెగల ప్రజలు ఉన్నారని చెప్పడం ఒకటే సరిపోదని స్పష్టం చేసింది. సెక్షన్ 6A 1985 నాటి అస్సాం అకార్డ్ తర్వాత అప్పటి ప్రభుత్వం సెక్షన్ 6Aను ప్రత్యేక ప్రొవిజన్గా పౌరసత్వం చట్టంలో చేర్చింది. అక్రమ వలసలకు వ్యతిరేకంగా పోరాటం సాగించిన ప్రఫుల్ల కుమార్ మహంత నేతృత్వంలోని ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్తో రాజీవ్ గాంధీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందమే అస్సాం అకార్డ్. ఈ అకార్డ్ కింద ఎవరెవరికి భారత పౌరసత్వం కల్పించాలన్నది సెక్షన్ 6A నిర్దేశిస్తుంది. ఈ సెక్షన్ ప్రకారం 1966 జనవరి 1 నుంచి 1971 మార్చి 25 దాకా బంగ్లాదేశ్తో పాటు నిర్దేశించిన ఇతర ప్రాంతాల నుంచి అస్సాంలోకి వలస వచ్చిన వారికి భారత పౌరసత్వం ఇవ్వవచ్చు.
అలాంటి వారు పౌరసత్వం కోసం సెక్షన్ 18 కింద రిజిస్టర్ చేసుకోవాలి. అయితే అక్రమ వలసదారులుగా గుర్తించిన తేదీ నుంచి 10 సంవత్సరాల దాకా భారత పౌరసత్వం కోసం రిజిస్టర్ చేసుకోవడానికి వీల్లేదు. 10 ఏళ్లు పూర్తయిన తర్వాత అవకాశం ఉంటుంది. అలాగే 1971 మార్చి 25 తర్వాత వలస వచ్చిన వారిని సెక్షన్ 6A ప్రకారం వెనక్కి పంపించాలి. ఈ సెక్షన్‌ను అస్సాం సమ్మిళిత మహాసంఘంతో పాటు మరికొన్ని గ్రూపులు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇది అస్సాంలోకి సామూహిక వలసలను ప్రోత్సహించేలా ఉందని ఆరోపించాయి. బలిస్ బల్కిస్ బానో కేసు సుప్రీంకోర్టు బిల్కిస్ బానో కేసు సుప్రీంకోర్టు. బిల్కిస్ బానో రేప్ కేసులో ఇద్దరు దోషులకు 2024 జూలై 20న సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. శిక్ష తగ్గింపును కొట్టివేస్తూ ఈ ఏడాది జనవరి 8న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దోషులు రాధేశ్యామ్, భగవాన్ దాస్ సా, రాజుభాయ్, బాబులాల్ సోనీలు దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించడానికి జస్టిస్ ఎన్జీ ఖన్నా, జస్టిస్ సంజీవ్ కుమార్లతో కూడిన ధర్మాసనం నిరాకరించింది. సమాన సంఖ్యలో జడ్జీలు ఉన్న ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై తామెలా విచారణ చేపట్టగలమని రెండు ధర్మాసనాల్లోనూ సమంగా ఇద్దరేసి జడ్జీలు ఉన్నందువల్ల ప్రశ్నించింది. 2002లో గోధ్రా అల్లర్ల అనంతరం ఘటనలో గర్భవతి బిల్కిస్ బానో సామూహిక అత్యాచారానికి గురయ్యారు. ఆమె కుటుంబ సభ్యులు 7గురు హత్యకు గురయ్యారు. ఈ కేసులో మొత్తం 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. భగవాన్ దాస్ సా పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం 2022 మే 13న రాష్ట్ర ప్రభుత్వ క్షమాభిక్ష విధానానికి అనుగుణంగా సాను విడుదల చేసే అంశాన్ని పరిశీలించాల్సిందిగా గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దాంతో గుజరాత్ ప్రభుత్వం అదే ఏడాది ఆగస్టు 15న బిల్కిస్ బానో కేసులో యావజ్జీవ కారాగార శిక్షను అనుభవిస్తున్న 11 మందిని సత్ప్రవర్తన కలిగి ఉన్నారనే కారణంతో క్షమాభిక్ష ప్రసాదించి విడుదల చేసింది. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు తలెత్తాయి. వివిధ రంగాల్లో చెందిన మేధావులు, ప్రముఖులు 6,000 మంది దోషులకు శిక్ష మినహాయింపును రద్దు చేయాల్సిందిగా సుప్రీంకోర్టును ఒక లేఖలో కోరారు. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు 2024 జనవరి 8న వారికి శిక్ష మినహాయింపు సరికాదని తీర్పునిచ్చింది. 2 వారాల్లోగా దోషులందరూ జైల్లో లొంగిపోవాల్సిందిగా ఆదేశించింది. విచక్షణాధికారాలను తప్పుగా వాడారని, అనైతిక పద్ధతుల ద్వారా దోషులకు అనుకూలంగా వ్యవహరించారని గుజరాత్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేసింది. కేసు విచారణ మహారాష్ట్రలో జరిగింది కాబట్టి క్షమాభిక్షను ప్రసాదించే అధికార పరిధి కూడా ఆ రాష్ట్రానిదేనని గుజరాత్ ప్రభుత్వం మహారాష్ట్ర అధికారాన్ని చట్టవిరుద్ధంగా లాక్కుందని పేర్కొంది.